హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చి స్పెషల్ డిషెస్. 1 కేజీ చికెన్తో చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా మసాలాలు నూరి చికెన్ వేపుడు చేసుకున్నానంటే చాలా టేస్టీగా ఉండిద్ది. పప్పుచారు పప్పులోకి బాగుండిద్ది, బిర్యానీ పలవులోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కేజీ చికెన్ని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి, నీచు వాసన లేకుండా. ఇలాగ కడిగిన చికెన్లో సాల్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు 1 టీ స్పూన్ దాకా వేసుకొని, రెడ్ చిల్లీ 2 టీ స్పూన్ల దాకా వేసుకొని, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, ఈ ఉప్పు పసుపు కారం ముక్కలకి బాగా తగిలేటట్టు 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలాగ బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి 30 నిమిషాలు గంట పాటు మ్యారినేషన్కి వదిలేయండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర కొంచెం చిటపటలాడుతుంది అనుకున్నప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇవి తొందరగా ఉడకడం కోసం సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని ఉల్లిపాయలు కొంచెం లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పైన మూత తీసేసి ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే బ్లాక్ పెప్పర్ 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే 1 స్టార్ అనెస్ వేసుకొని 4 లవంగాలు, అలాగే 4 ఇలాచీలు వేసుకోండి. అలాగే 1 బిర్యానీ ఆకుని ఇలాగే సగానికి తుంపుకొని వేసుకొని ఎండుమిరపకాయలు 6-10 దాకా వేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మనము రెడ్ చిల్లీ కారం వేయము, అందుకని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలాగ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే 8-10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఈ పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా, ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని చికెన్ని మెత్తగా ఉడికించుకోండి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పుదీనా, అలాగే ఒక 3-4 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుండిద్ది. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగ 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకొని ఇంకొక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇలాగే సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర పైన వేసేసి సర్వ్ చేసుకున్నారంటే పప్పుచారు పప్పులోకి కాంబినేషన్గా బాగుండిద్ది. ఉట్టి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. పలావ్ బిర్యానీ అది ఇది అని కాకుండా దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి ముక్క ఎంత మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.